ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలవడంతో కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్య కార్యకర్తల బీఆర్ఎస్ శ్రేణులతో ఆయన సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేసి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీలను కైవసం చేసుకున్నామో అదే తరహాలో మున్సిపల్ ఎన్నికల్లో సైతం అన్ని వార్డులను కూడా కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఎనలేని కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. నాగర్ కర్నూలు, కొల్లాపూర్ అన్ని నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో కూడా సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీసీ సబ్ ప్లాన్ సాధనా సమితి ఆధ్వర్యంలో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ నాయకులతో పాటు పలు పార్టీల నాయకులతో పాటు పలువురు సావిత్రిబాయి పూలే అభిమానులు కూడా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఆమన్గల్ అభివృద్ధి చెందాలంటే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పాలక మండలి సభ్యులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన వారిని గెలిపించి ఆమన్గల్ మున్సిపల్ పైన గులాబీ జెండా ఎగరవేస్తేనే అభివృద్ధి సాధ్యమని మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. గత కొన్ని రోజులుగా ఆమన్గల్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గిరిజన నేత డాక్టర్ పత్యానాయక్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బస్తీ బాటలో భాగంగా ఈ రోజు 13వ వార్డులో కొనసాగుతున్న బస్తీ బాటకు ముఖ్య అతిథిగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు నాయకులతో కలిసి ఉప్పల వెంకటేష్ డాక్టర్ పత్యానాయక్ 13వ కూడా గుర్తించారు. శాంతినగర్ లో నెలకొన్నటువంటి సమస్యను పరిష్కరించేందుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిధులు కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. అనంతరం కొన్ని సంవత్సరాలుగా నెలకొన్నటువంటి డంపింగ్ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడి నుంచి డంపింగ్ యార్డ్ను తొలగించాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడ్డటువంటి బాకీ కార్డును ప్రజలకు వివరిస్తూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి బీఆర్ఎస్ పాలక మండలిని ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరూ ఆమన్గల్లో కృషి చేయాలని చెప్పేసి అందుకు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయాలని చెప్పేసి కూడా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఆమన్గల్లో కనిపించింది.